హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. అంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది మనకి. బ్యాక్ సైడ్ అయితే ఇలాగా ఓపెన్ అనేది వస్తుంది. ఫ్రంట్ అయితే నెక్ కిందికి ఉంటుందండి. డీప్ మనకి నార్మల్ బ్లౌజ్ కున్నట్టుగా నెక్ అయితే కిందికి ఉంటుంది. బోట్ నెక్ కున్నట్టు కాకుండా కిందికి అయితే వస్తుంది, డీప్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఓపెన్ అయితే వస్తాయండి. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ అయితే ఇచ్చాను. హ్యాంగింగ్స్ అయితే ఇలా డిజైన్ చేశానండి. శారీకి ఒక సైడ్ బ్లౌజ్ అనేది బార్డర్ వస్తుంది కదా, దాంతోనైతే ఇలా డిజైన్ చేశాను. సో ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇది 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. 1 మీటర్ లైనింగ్ తీసుకుని దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను, అందుకోసం దీన్ని అయితే డబుల్ ఫోల్డ్ అనేది వేసేస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అండి. సో ఇలా డబుల్ ఫోల్డ్ వేసేసుకున్న తర్వాత కింద ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, కింద వైపు కరెక్ట్ గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఇలా. తర్వాత ఖర్చు కోసం ఇంకొక పావించు. ఇప్పుడు బ్లౌజ్ పొడవండి, హైట్ ఎంత కావాలో అంత 14.5 అయితే ఉందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచులు. ఈ 14.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని మొత్తం 15 ఇంచులకైతే మార్కింగ్ వేసేసేయండి. ఓకేనా? ఇక్కడ మధ్యలో కూడా ఇంకొక చోట పెట్టేసుకొని 15 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. సో ఇటు నుంచి ఇటు, ఓకేనా? ఇలా అయితే పెట్టేసుకోండి. చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి ఈ మెథడ్ కనుక ట్రై చేశారంటే. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, మనకి బోట్ నెక్ లాగానే ఉంటుంది. కాకపోతే నెక్ అనేది డీప్ కిందికి ఉంటుంది అనమాట, ఫ్రంట్ నెక్. అందుకోసం 2.5 ఇంచులో నెక్ అయితే మార్కింగ్ వేస్తున్నాను. షోల్డర్ కోసం కూడా 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం కలుపుకొని మొత్తం 3 ఇంచులు అయితే పెడుతున్నాను. ఓకేనా? 2.5 ఇంచులు షోల్డర్ కోసము, ఇంకొక 3/4 ఇంచు అయితే మనకి ఖర్చుల కోసము కలిపేసి 3 ఇంచులు అయితే పెడుతున్నాను. నెక్ షోల్డర్ కలిపి 5.5 వచ్చింది కదా, అదే 5.5 ఇక్కడ మధ్యలో ఇంకొక చోట అయితే పెడుతున్నాను. పెట్టేసుకొని ఆమ్ రౌండ్ డౌన్ కోసము 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి. కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకున్నా సరిపోతుంది అనమాట, అందుకోసం 7 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇలా అదే 7 ఇంచెస్ మధ్యలో ఇంకొక చోట అయితే పెట్టేసుకొని ఇలాగా ఒక ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి. పెట్టుకున్న మార్కింగ్స్ కలిపేసుకుంటే ఇలా ఎల్ షేప్ అయితే వస్తుందండి. ఎల్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ 1.5 అయితే పెట్టేసుకోండి. అంటే మధ్యలో ఆమ్ రౌండ్ కోసము 1.5 అయితే పెట్టేసుకుని ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అండి. 38కి ఒక 1 ఇంచ్ అయితే, సో కొంచెం లూజే పెట్టమన్నారు, అందుకోసం అయితే 38 పెడుతుంది. 38కి 4 భాగాలు చేసుకుంటే మనకి 9.5 అయితే వస్తుందండి. 9.5 ఇంచులు చెస్ట్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 4వ భాగం తీసుకొని చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది వేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే ఎక్కువ పెట్టేసుకోండి. కింద నడుము దగ్గర కూడా 9.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మార్కింగ్స్ ఉన్నాయో అవి కలిపేసేయండి. మార్కింగ్స్ ని కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఇలా ఆమ్ రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ అనేది చూసుకోండి. ఆమ్ రౌండ్ వచ్చేసి ఇక్కడ 18 ఇంచులు అండి. 18 ఇంచులకి 2 భాగాలు చేసుకుంటే మనకి 9 ఇంచులు అయితే వస్తుంది కదా. ఈ 9 ఇంచులు కరెక్ట్ గా ఇలా చూసుకోండి. ఇక్కడైతే 9.5 వస్తుందండి. 9 ఇంచులు అయితే రావాలి. ఒక 9.5 9.5కి మధ్యలో వస్తుంది అనమాట. ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంత పైనకి పెట్టేసుకోవాలి మార్కింగ్. చూడండి, మనకి ఎంతైతే ఎక్కువ వస్తుందో సేమ్ అంతే పైకి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే కరెక్ట్ గా 9 ఇంచులు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని చూడండి 1కి 2 సార్లు అనేది చెక్ చేసుకోండి. కరెక్ట్ గా వచ్చేదాకా చూసుకోండి. తక్కువైంది అనుకోండి కిందికి జరుపుకోండి, ఎక్కువైంది అనుకోండి పైకి జరుపుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర చెస్ట్ లూజు ఆమ్ రౌండ్ రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేలా మార్కింగ్ అనేది వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఇదైతే బ్యాక్ సైడ్ చూపిస్తానండి. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి నెక్ 7 ఇంచెస్ అయితే పెడుతున్నానండి కిందికి.
సో కొంచెం మీడియం అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 32, 34, 36 ఉన్న వాళ్ళకి 6.5 అయితే సరిపోతుంది. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి 7 ఇంచెస్ కి అయితే ఒక మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఓకేనా, ఇక్కడ 2.5 ఇంచులు నెక్ కోసం పెట్టుకున్నాం కాబట్టి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కలిపేసేయండి. ఇక్కడ కూడా ఇలా కలిపేసేయండి. తర్వాత ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. మీకు ఇక్కడ ఏ షేప్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు అండి. నేనైతే రౌండ్ షేప్ అనేది పెడుతున్నాను. ఓకేనా, ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అయితే పెడదామండి. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ 38 కదా, అందుకోసం 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను. 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఒక 4 ఇంచెస్ హైట్ ఉండేలా చూసుకొని ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి మనకి ఆమ్ రౌండ్ తిరుగుతుంది కదా, రౌండ్ తిరిగే దగ్గరికి కలిపేసేయండి. ఓకేనా, కలిపేసిన తర్వాత ఇలా కొంచెం క్రాస్ గా ఇలా కలిపేసేయండి. చూడండి, ఇక్కడ వచ్చేసి విడత వచ్చేసి 1.5 ఉండేలా చూసుకొని ఇలా క్రాస్ గా ఈ 1.5 మార్కింగ్ కి కలిపేశారంటే కరెక్ట్ గా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే కింద లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా, బోట్ నెక్ కటింగ్ లింక్ అయితే ఇస్తాను చూడండి. తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అలా కట్ చేసేయండి. కింద అయితే ఫస్ట్ స్ట్రైట్ గా కట్ చేసుకోండి. ప్రిన్సెస్ కట్ కదా, మనకి కింద మార్కింగ్ కోసము ఇప్పుడు మనం 1.5 పెట్టుకున్నాం కదా షేప్ కోసము, ప్రిన్సెస్ కట్ షేప్ కోసము. ఆ 1.5 మార్కింగ్ అనేది ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం. ఓకేనా, ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ కలిపేసుకోండి. మనం అక్కడ 1.5 పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కలిపేసుకోండి. పైన మనకి ఓపెన్ చేసి మళ్ళీ కుట్టిన తర్వాత జాయింట్ వస్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు పైన పెట్టేసుకోవాలి. కింద మాత్రం 1.5 అయితే కలిపేసుకోండి. అక్కడ 1.5 పెట్టుకున్నాం కాబట్టి 1.5, అదే 1 ఇంచ్ పెట్టుకుంటే 1 ఇంచ్, 1.5 కాబట్టి 1.5 అయితే పెట్టుకున్నామండి. ప్రిన్సెస్ కట్ కోసం ఎంతైతే పెట్టుకుంటామో దాన్ని కలిపేసుకోవాలన్నమాట. పక్కకి సైడ్ కి పెట్టుకొని తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చేసేసిన తర్వాత మళ్ళీ జాయిన్ చేసాం కాబట్టి 1/2 ఇంచ్ అయితే సరిపోతుందండి. చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి బ్యాక్ నెక్ అయితే డ్రా చేస్తాను చూడండి. ఇది వచ్చేసి 3.5 అయితే పెట్టమన్నారండి. ఇది మొత్తము కింద పైన ఖర్చుతో కలిపి 4 ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నాను. ఈ 4 ఇంచుల దగ్గర 2.5 ఇంచులు నెక్ కోసము పెట్టేసేయండి. పైన 2.5 పెట్టుకున్నాం కదా, కింద కూడా 2.5 పెట్టేసుకొని ఒక బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచులకి, ఓకేనా, 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నెక్ దగ్గరికి కలిపేసేయండి. ఇక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయండి. థ్రెడ్స్ కోసము ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోండి. 1/2 ఇంచ్ పెట్టేసుకొని ఇలా, ఓకేనా, 1/2 ఇంచ్ పెట్టుకున్నారు కదా. ఇక్కడ ఏదైతే మనం 2.5కి మార్కింగ్ పెట్టుకున్నామో ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసారంటే మీకు కరెక్ట్ గా మనం ఏ షేప్ అయితే గీయాలి అనుకుంటామో ఆ షేప్ కరెక్ట్ గా వచ్చేస్తుందండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ కి ఒక కర్వ్ షేప్ లాగా ఇచ్చేసాం కదా. ఇక్కడ కింద నుంచి కొంచెం వైల్డ్ గా వేసే వాళ్ళంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. కొంచెం తక్కువగానే వేస్తాము, నెక్ డీప్ వేయకుండా ఉంటాము అనుకుంటే కొంచెం తక్కువ పెట్టుకోండి. ఇక్కడ వైల్డ్ వేస్తారండి, అందుకోసం ఇక్కడ ఇలా కొంచెం పెద్దగానే డ్రాప్ షేప్ అనేది ఇచ్చేసాను. ఇంకా వీళ్ళు పిక్ అనేది ఏదైతే పెట్టమన్నారో అది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. ఓకేనా, ఇదనమాట. ఇలా డ్రాప్ షేప్ వచ్చేసి దీనికి పోట్లీ బటన్స్ అయితే పెట్టాలండి. సో ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ తోనే పెట్టమన్నారు, అంటే మనకి ఏదైతే మెయిన్ బ్లౌజ్ పీస్ ఉందో దాంతోనే పెట్టమన్నారండి. సో కొంచెం క్లాత్ మిగిలింది కాబట్టి నేనైతే తర్వాత పైపింగ్ అయితే వేసేసానండి. కుట్టిన తర్వాత పైపింగ్ వేసేసిన తర్వాత ఏదైతే మనం పైపింగ్ వేసామో దానికి ఆ క్లాత్ తోనే మళ్ళీ పోట్లీ బటన్స్ చేసి పైనుంచి అయితే పెట్టానండి. అందుకోసం అలా వచ్చింది అనమాట ఫినిషింగ్ అనేది. సో ఫస్ట్ పైపింగ్ వేసి ఇచ్చేద్దాం అనుకున్నాను, అలా అనమాట. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ లో ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కోసము, అది బ్యాక్ పార్ట్ లో అవసరం లేదు కదా, అందుకోసం అయితే నేను కట్ చేస్తున్నాను ఇలా. ఓకేనా, బ్యాక్ నెక్ ఫ్రంట్ అయితే డ్రాయింగ్ అయితే అయిపోయింది కదా. మనం నెక్ లో అయితే డ్రాయింగ్ వేసేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి వచ్చేసి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి, ఇప్పుడైతే ఏం కట్ చేయను. ఇవి ఓన్లీ మార్కింగ్ అయితే పెట్టేశాను.
కుట్టేటప్పుడు మాత్రము కట్ చేసి జాయింట్ వేసి కుడతాను అనమాట. మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెడుతున్నానండి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం వీడియో కొంచెం లెంతీగా ఉన్నా సరే చివరి వరకు చూడండి, మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కి మార్కింగ్ అయితే వేస్తున్నాను నేను. హ్యాండ్స్ ఎలా డ్రా చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడైతే 6 ఇంచెస్, ఓకేనా, 6 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఖర్చు కోసము ఇంకొక 1/2 ఇంచు పైన. తర్వాత లూజు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్. 7 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసేయండి. తర్వాత ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు పెట్టేసుకొని ఆమ్ రౌండ్ వచ్చేసి 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్ కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసేయండి. హ్యాండ్ షేప్ ఇచ్చేసిన తర్వాత కట్ చేసేయండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకున్నాం అలా కట్ చేసేయండి. ఇక్కడ బార్డర్ ఎంత వరకు వస్తుంది అని చూస్తున్నానండి నేను. సరిపోతుందండి బార్డర్. చూసుకున్న తర్వాత కట్ చేస్తున్నాను. ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేస్తున్నాను. హ్యాండ్ అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి. సో మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూడండి. చూసిన తర్వాత స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇందులోనే చూడండి. ఇదనమాట హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ మీకు 10 నిమిషాలనే వచ్చిందండి, కాకపోతే నేను ఒక 15 మినిట్స్ లో కట్ చేశాను బ్లౌజ్ అనేది. ఇక్కడ హ్యాండ్ కి లోత్ అనేది కూడా తీస్తున్నాను. సో ఇలాగా మనకి సెంటర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు పెట్టుకుంటాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని రెండింటికి మధ్యలో ఇంకొక మార్కింగ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలాగా కరువు షేప్ అనేది తీయాలండి. హ్యాండ్స్ కి ముడతలు అనేవి రాకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోండి. మనకి బార్డర్ వచ్చింది కాబట్టి కంపల్సరీ బార్డర్ అనేది మనకి సెంటర్ లో రావాలండి. సైడ్స్ కి చిన్న చిన్న జాయింట్లు అయితే పడతాయండి. ఆ జాయింట్లు అయితే కుట్టేటప్పుడు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా అడ్జస్ట్ అనేది చేసుకొని, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ ఉండదు కాబట్టి చూసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టేసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ అలా అడ్జస్ట్ అనేది చేసుకొని క్లాత్ మీద అరేంజ్ చేసేసుకోవాలండి. అరేంజ్ చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి. నేను బ్యాక్ పార్ట్ అయితే పెడుతున్నాను చూడండి. బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది మనకి, కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇలాగా రెండు కూడా క్లోజ్ ఉన్న వైపే పెట్టాను అనమాట. దానికి ఓపెన్ చేసేసి కుట్టామనుకోండి మనకి కొంచెం క్లాత్ తక్కువ పడినా సరే ఇబ్బంది అనేది ఉంటుందండి. అందుకోసం నేనైతే ఇలాగే కట్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ మెథడ్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మీరే ట్రై చేసి మీరు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇలా అయితే కట్ చేసేస్తున్నాను నేను. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ సేమ్ దానికంటే ఒక 1/2 ఇంచు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోండి. జాయింట్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి అంత రిస్క్ అనేది ఉండదు. చూడండి ప్రిన్సెస్ కట్ కోసం కూడా ఇక్కడే కూడా మార్కింగ్ అనేది వేసేసాం కదా. రెండు కూడా ఇలా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూడండి. స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కట్ చేసిన పీస్లన్నీ కూడా జాయింట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ వేస్తున్నాను. ఎందుకంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది జాయింట్ వేసి మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నామంటే బ్యాక్ అయితే ఈజీగానే ఉంటుందండి. మళ్ళీ ఇవైతే పీస్లు అనేవి కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకోసం ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. సో ఎలా అయితే మార్కింగ్ వేసామో సేమ్ అలాగే కట్ చేసేయండి. చూడండి ఇలా. ఇప్పుడు నెక్ కూడా ఇలా కట్ చేసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. మెయిన్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ కి ఫస్ట్ మనకి నెక్ పార్ట్, ఓకేనా, నెక్ పార్ట్ అయితే ఇలా పెట్టేసుకొని మొత్తం జాయింట్ అయితే వేసుకోవాలండి. జాయింట్ వేసేటప్పుడు కొంచెం దూరం కుట్ట అనేది పెట్టుకొని జాయింట్ వేసుకోండి. చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలాగా చూసుకోండి. మనం ఎలాగో కట్ చేసాం కాబట్టి ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకొని ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకోండి మొత్తము కరెక్ట్గా.
ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇంకొక పీస్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా జాయింట్ అనేది వేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను నెక్ పార్ట్ జాయింట్ అయితే వేస్తున్నాను. ఇది నెక్ పార్ట్ జాయింట్ వేసేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కదులుతుంది అనుకుంటే ఇలాగా పిన్స్ అనేవి పెట్టేసుకోండి. కంపల్సరీ బిగినర్స్ అయితే కంపల్సరీ పిన్స్ అనేవి పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలండి. అప్పుడే ముడతలు అనేవి రాకుండా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది బ్లౌజ్. చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ సూపర్ ఉంటుందండి ఈ బ్లౌజ్ అయితే. సో బోట్ నెక్ కంటే కూడా ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఫిట్టింగ్ అనేది సేమ్ మనకి బోట్ నెక్ వేసుకున్న ఫీలింగ్ వస్తుందండి. ఎందుకంటే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదా. సో ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ పిన్స్ అనేవి తీసేయండి. ఓకేనా, చూడండి ఇలా అన్ని కూడా జాయింట్ లానే వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మొత్తం సైడ్స్ కి మనం ప్రిన్సెస్ కట్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా జాయింట్ అనేది వేసేసుకోవాలి. 2 పీసెస్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. ఇంకొక పీస్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇవి జాయింట్ వేసుకోవాలన్నమాట. మనకి నెక్ పార్ట్ కి జాయింట్ అనేది వేసేసుకోవాలి. స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే మనకి చంక భాగం దగ్గర నుంచి ఒక పావించు ఖర్చుతోని, ఓకేనా, ఒక పావించు ఖర్చుతోని ఇలా జాయింట్ అనేది వేసుకోవాలండి. కరెక్ట్ గా మరీ సాగదీయొద్దండి. సాగదీయకుండా ఎలా ఉంటుందో అలాగే అనమాట. లాగొద్దు, మరి పట్టేయొద్దండి. సేమ్ అలా వదిలేయాలన్నమాట. క్లాత్ ని రెండు కూడా సమానంగా పట్టుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ పట్టేసుకొని మళ్ళీ సేమ్ దాని మీదనే ఇంకొక కుట్ట అనేది వేసేసుకోండి. సో ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకోండి. జాయింట్ వేసేసుకున్నారంటే మనకి ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇలా జాయింట్ వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక పావించి ఖర్చుతోని ఇలా కుట్టుకుంటూ వచ్చేసారంటే జాయింట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కింద షేప్ మనకి నార్మల్ బ్లౌజ్ ఎంతైతే ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ అంతే ఫిట్టింగ్ ఉండడం కోసము ఒక 1 ఇంచ్ నుంచి కరు షేప్ అనేది ఇవ్వాలి ఇలాగా. ఓకేనా, ఒక 1 ఇంచ్ అంతా కరు షేప్ ఇచ్చామంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి. నార్మల్ బ్లౌజ్ కున్నంత ఫిట్టింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర ఓపెన్ అయిపోతుంది కదా లైనింగ్ పట్టు ఫ్రంట్ మెయిన్ అయితే ఈ రెండు కూడా ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి. జాయింట్ పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. మనకి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ అయితే నెక్ కట్ చేసేయండి. నెక్ కట్ చేసిన తర్వాత మనకి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అనేది తీసుకొని రెండు కూడా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా కట్ చేసేయండి. ఒకవేళ ఇంకా కొంచెం వైల్డ్ కావాలి, ఇంకా డీప్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కట్ చేసేయండి. ఓకేనా, మనం ఎలాగో పైపింగ్ వేసాం కాబట్టి ఇంకొంచెం ఖర్చు అనేది పడతాం కాబట్టి మనకి పెద్దగానే వస్తుందండి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది జాయింట్ వేసేసుకొని మొత్తం ఎలా ఉందో అలాగా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అంతా కట్ చేసేసి రెడీ చేసేసుకోండి. రెడీ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వైపు డాట్స్ అయితే వేసుకోవాలి కదా, దానికోసం సగానికి పట్టుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్ గా ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి స్ట్రేట్ గా ఇలాగా మధ్యలో మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర కుట్ట అనేది వేసుకోండి. ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఓపెన్ చేసేసేయండి. నెక్ దగ్గర ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఉక్సు పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలండి. ఉక్సు పట్టి కాజా పట్టి వేసిన తర్వాతనే పైపింగ్ అయితే వేయాలి. పైపింగ్ వేసిన తర్వాత సో మనం ఏదైతే పైపింగ్ వేసామో ఆ క్లాత్ తోని పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేస్తున్నానండి. నేను ఫస్ట్ అయితే పైపింగే వేసి కుడదాం అనుకున్నాను. తర్వాత పోట్లీ బటన్స్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇలా ఉక్సు పట్టి అయితే వేసేసాను నేను. ఇప్పుడు సేమ్ కాజా పట్టి అయితే వేయాలి. కాజా పట్టి వచ్చేసి 4 ఇంచెస్ లైనింగ్ క్లాత్, 4 ఇంచెస్ మనకి మెయిన్ క్లాత్ అనేది తీసుకోండి. చూడండి ఇలాగా 4 ఇంచెస్ మెయిన్ క్లాత్, 4 ఇంచెస్ లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఇలా జాయింట్ అనేది వేసేసుకోండి.
ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని లోపల వైపు ఖర్చు కూడా కవర్ అయ్యేలా పట్టుకొని ఇలాగా కుట్టు అనేది వేసుకోవాలి. పక్క నుంచే ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు ఏదైతే కుట్టారో దాని పక్క నుంచే ఇంకొక కుట్టు అనేది వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మొత్తం పైపింగ్ అయితే వేసుకోండి నెక్కి. పైపింగ్ ఎలా వేసుకోవాలనేది కింద లింక్ ఇస్తాను చూడండి. రాని వాళ్ళైతే కింద లింక్ ఇస్తాను చూడండి. చూసిన తర్వాత నేనైతే పోట్లీ బటన్స్ దీంతోనైతే రెడీ చేస్తానండి. చాలా బాగుంటుంది. మనకి మిషన్ కూడా ఇబ్బంది అనేది ఉండదండి. సూది చాలా మంచిగా కిందికి దిగుతుంది. మనకి చాలా నీట్ గా కూడా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇదేంటంటే మనకి శారీలో వస్తుంది కదా, శారీ మధ్యలో అయితే వస్తుందండి. ఇది చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా పోట్లీ బటన్స్ అయితే రెడీ చేస్తాను చూడండి. ఒక బాల్ లాగా చుట్టేసి క్లాత్ మధ్యలో పెట్టేసుకొని ఇలా దారంతో చుట్టి మనం పూలు ఎలా అయితే వేస్తామో పూలు అల్లేటప్పుడు ఒక ముడి వేసేసారంటే గట్టిగా ఉంటుంది అనమాట. చూడండి ఇలా అయితే రెడీ చేస్తున్నాను. మొత్తం ఇలాగే రెడీ చేసుకున్నానండి. మనకి ఎన్నైతే కావాలో అన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి పైపింగ్ అయితే వేసేసానండి నేను బ్లౌజ్ కి. పైపింగ్ వేసిన తర్వాత స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఓకేనా. మీకు దగ్గర దగ్గర కావాలి అనుకుంటే 1/2 ఇంచ్కి అలా వేసుకోండి. ఇదైతే నేను 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి అయితే పెడుతున్నాను. ఇలా పెట్టేసుకొని కరెక్ట్ పక్క నుంచే పొట్లీ బటన్స్ ఉంటాయి కదా, దాని పక్క నుంచే కుట్ట అనేది వేసుకోవాలి. 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి పెట్టుకుంటూ నీట్ గా కుట్టుకుంటూ చివరి వరకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చాలా నీట్ గా వస్తుందండి, బాగుంటుంది. ఒకవేళ మీకు పైపింగ్ అవసరం లేదు అనుకుంటే లైనింగ్ మీదనే పోట్లీ బటన్స్ అనేవి కుట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది పెట్టేసి రివర్స్ చేసేసేయాలన్నమాట. లేదు పైపింగ్ కూడా కావాలి అనుకుంటే ఈ మెథడ్ కనుక ట్రై చేయండి. లేదు ఇంకా కొంచెం నీట్ ఫినిషింగ్ కావాలి అనుకుంటే డైరెక్ట్ గా లోడింగ్ పైపింగ్ వేసేసి పోట్లీ బటన్స్ అయితే పెట్టేసేయండి. చూడండి ఎంత నీట్‌గా వస్తుందో పోట్లీ బటన్స్ అని 1 ఇంచ్‌కి ఒకటి, 1 ఇంచ్‌కి ఒకటి అయితే పెడుతున్నానండి నేను. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. సేమ్ ఇదే మెథడ్ ఉపయోగించి మొత్తం బ్లౌజ్‌కి అయితే పెట్టేసేయండి. అయితే హ్యాండ్స్‌కి అయితే పెట్టట్లేదండి. ఓన్లీ నెక్‌కే పెట్టాననమాట. చూడండి ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. సో, ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ అనేది వేసేసుకున్నానండి నేను. జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనకి బాడీ పార్ట్‌కి అయితే జాయింట్ వేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ జాయింట్ దగ్గర హ్యాండ్ మిడిల్ పార్ట్ అనేది పెట్టేసుకొని హ్యాండ్ అయితే కుట్టుకోవాలండి. సో మధ్యలో నుంచే కుట్టుకోవాలండి, స్టార్టింగ్ దగ్గర నుంచి అయితే కుట్టొద్దు. మనకి షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ చివరి వరకు ఇలాగా ఇలా కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోండి. ఇంకొక కుట్టు వేసేసుకున్నారంటే స్టిఫ్‌గా ఉంటుంది, నీట్‌గా కూడా ఉంటుందండి. సో, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ వేసేసుకొని నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో మార్కింగ్ అనేది నడుము లూజు కొలత అనేది తీసుకున్నారంటే కరెక్ట్‌గా దాంట్లో 4వ భాగం అయితే పెట్టేసుకోండి. సో, నడుము లూజ్ అనేది కొలత తీసుకొని దాంట్లో మనకి 4వ భాగం తీసుకొని లూజ్ అయితే పెట్టేసుకోవాలి. కింద కూడా నేను నడుము దగ్గర కూడా పైపింగ్ అయితే వేస్తానండి. ఫ్రంట్ బ్యాగ్ మొత్తం పైపింగ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కి. నడుము దగ్గర కానీ హ్యాండ్స్ అయితే బార్డర్ వచ్చింది అని చెప్పేసి రివర్స్ అయితే చేశానండి. కాకపోతే లుక్ అనేది చాలా బాగుంటుంది. మనకి బార్డర్ కి హ్యాండ్స్ ఇలా బార్డర్ వచ్చినప్పుడు రివర్స్ చేసేసుకుంటే పైపింగ్ వేసిన దానికంటే ఇలాగైతే నీట్ గా ఉంటుంది అనమాట. కానీ మీకు ఎలా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఇలా కింద ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో మనం ఏదైతే కుట్టు కుట్టామో దాని మీదనే పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. సో ఇక్కడ రౌండ్స్ తిరిగే దగ్గర టక్స్ అయితే ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కుట్టు మీదనే థ్రెడ్ అనేది పెట్టుకొని నీట్ గా ఇలా పైపింగ్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి థ్రెడ్ ఎంత అయితే ఉంటుందో అంతే పైపింగ్ అయితే వస్తుందండి. చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సో ఇంకొక సైడ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్ లో పైపింగ్ అయితే వేసుకోండి. పైపింగ్ వేసుకున్న తర్వాత నడుము కొలత ఎంతైతే ఉంటుందో దాంట్లో 4 భాగం చేసుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి.
పెట్టేసుకొని సైడ్ జాయింట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ మార్కింగ్ వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి. సో అంటే నడుము దగ్గర మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది వీడియో అయితే స్కిప్ అయిపోయింది. సో కరెక్ట్ గా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు 40 ఇంచెస్ ఉంది అనుకోండి నడుము, 10 ఇంచెస్ అనమాట. బ్యాక్ సైడ్ వైపు 20 ఇంచెస్, ఫ్రంట్ సైడ్ వైపు 20 ఇంచెస్ అలా పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. మీ నడుము కొలత ఎంతైతే ఉంటుందో దాంట్లో 4 భాగాలు చేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. సో ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వైపు కూడా పైపింగ్ అయితే వేసేసుకోండి. 2 సైడ్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇలా జాయింట్ అనేది వేసుకోవాలండి. వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఒకవేళ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే ఎలా అంటే సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో అయితే ఆల్రెడీ నేను ఉందండి మన ఛానల్లో. ఒకవేళ మీకు కావాలి అంటే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. ఇలా చేసేసుకున్న తర్వాత సైడ్స్ కి ఓకేనా, సైడ్స్ కి మొత్తం కూడా ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. సైడ్ కి ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేయండి, లేదంటే ఇలా మలుచుకొని కుట్ట అనేది వేసేసుకోండి. చూడండి చాలా నీట్ గా వస్తుందండి, చాలా పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది అనమాట బ్లౌజ్ అనేది. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో మీకు ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని స్టిచెస్ అయితే వేసేసేయండి. ఇలా ఓకేనా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వేసేసుకున్నారంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. కింద హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చిన మోడల్ అయితే పెట్టేసుకున్నారంటే బ్లౌజ్ కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ బ్లౌజ్ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఇలా బ్యాక్ సైడ్ వైపు ఓపెన్ అయితే వస్తుందండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.